నేను సేమియా దద్దోజనం చేస్తాను. ఒక అరకప్పు, ఇదిగో అరకప్పు సేమియా వేయించుకోవాలి ఫస్ట్. అలా నీళ్ళు పెట్టుకున్నాను. అరకప్పుకి 2 అరకప్పులు నీళ్ళు పెట్టుకున్నాను. వేగిన సేమియాని ఇందులో వేసుకోవాలి నీళ్ళు మరిగాక. అలా ఉడుకుతున్నప్పుడే ఉప్పు కూడా వేసుకోవాలి. అలా ఉడుకుతున్నప్పుడు సేమియా అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అప్పుడు విడివిడిగా ఉంటుంది అన్నమాట, సేమియా అంటుకోదు. ఇదిగో ఇలా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగో ఇలా చల్లారింది కదా, చల్లారిన సేమియాలో ఇలా పెరుగు వేసుకోవాలి. గడ్డ పెరుగు 2 గరిటెలు పెరుగు వేసుకుంటే చాలు. పెరుగు 2 గరిటెలు వేసాను కదా. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఇవి. ఒక అరకప్పు సేమియాకి అరకప్పు పాలు, అరకప్పు పెరుగు. పోపుకి ఆయిల్ పెట్టాను కదా. ఇప్పుడు జీడిపప్పు పలుకులు, తర్వాత పచ్చిమిర్చి, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసాను. అల్లం ఇది రెడీ అయిపోయింది. సేమియా దద్దోజనం రెడీ అయిపోయింది. ఇందులో అల్లంను